నలిపే నాకు ఒళ్ళంత ఎగబ్రా. అసలు అసలు ఎరుపే నేను అమ్మతోడు. ఏమిటి బాబు మీకు మీరే కొట్టుకున్నారు? మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఏమిటది? అదే ఇప్పుడు స్టార్ట్ అయిందిగా 50,000 100 1000. ఏమిటే నీకేం తెలుసు అబ్బాయి గారి గురించి? బాబు మీలాంటి అందగాడి కోసం ఎంత దేశం తిరిగా అనుకున్నారు? దూకినపాడు, పులిపాడు, కొమ్మాలపాడు, దమ్మాలపాడు, ఇరవపాడు, ఇంజినంపాడు, పెదకొట్టిపాడు, పావులపాడు, ఎరవత్తిపాడు, ఎరగుట్టపాడు, దగ్గుపాడు, నల్లపాడు, మూజంపాడు, మొక్కపాడు, పత్తిపాడు, గొట్టిపాడు, పలదరపాడు, పాపగాలపాడు, పావులపాడు, ఉలవపాడు, ఎన్ని పాలు పోయినా మీలాంటి అందగాడే నాకు కంట పడలేదు బాబు. లక్కప్ప ఇప్పుడు చెప్పిన ఏరియా మొత్తం నీ కంట్రోల్లోనే ఉందా? అనుకోండి బాబు. ఉంటే ఉందలే కానీ మా ఎడవాళ్ళు మాత్రం రాబాక నీకు దండం పెడతాడు, హాయిగా బతుకుతున్నారు. పిలువ అమ్మాయినే. ఏమిటే బాబు దాని ఇంటికంట వెళ్ళకండి బాబు. నేను రానన్నా లక్కప్ప. फ्रेंड्स లేరు. ఫ్రెండ్సా? तुम्हारे घर को एक दिन के कितने आदमी आता है बोलो? అబ్బో అబ్బాయికి భాష పీసు రేగింది. అయినా భాషలతో పేసులతో మీకేం పని? అంత కాసులతోనేగా. ఆప్త మిత్రులు స్నేహితులు ఏడ్స్కెళ్తేను చెయ్యి బట్టా కాలు బట్టా ఊరిగా పైకి అండబట్టి ఏడ్స్కెళ్తే 4 5 6 6 7 8 సార్లు శాంపిల్ గా పోయా. 4 5 7 8 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిలేనా బాబు? పక్కన తప్ప పట్టింపు సున్నా కూడా పెట్టకపోయారు. సున్నా పెడితే నేను నిన్ను చూడగలిగేవాడిని అలా తప్ప. ఏనాడో పెద్దలో కలిసి రద్దయి తద్దినాలు పెట్టేవాళ్ళు కూడా ఇసుకు పుట్టేది. అయినా దాని ఇంటికి పోవడం తప్పేనంటావా? తప్పున్నారా మీరు? ఎక్కడ రాలుగా మొండ రంగనాయకి ఎక్కడ బాబు? లత్తప్ప ఈసారి కానీ దాని గుమ్మం దొక్కినట్టు కానీ తెలిస్తే అమ్మా అబ్బాయి గారు ఏదో ఒట్టు పెట్టుకోబోతున్నాడు రామ్మా. క్యాకరించి చిన్నగా జారబెంగ. అదేమిటి బాబు లోపల అంత ఉంది వరద కొట్టుకొచ్చిన ఓండ్రులాగా? ఏ లతప్ప నీకు రాదా? రాదు బాబు. ఎప్పుడు వాళ్ళకానికైనా ఇంత వస్తుంది కానీ వరద కొట్టుకొచ్చిన ఒండ్రులాగా మాత్రం రాదు. ఇంకేం వచ్చింది? మొండగా తడి ఆరిపోయింది. అవునులే మాకు తడి ఆరిపోయింది, మీలాంటి వాళ్ళకి మడి ఆరిపోయింది. పిలువ అమ్మాయినే. ఊరుకోండి బాబు. బాబు ఊళ్ళో జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు నా గురించా? మీ గురించి మీకు తెలియదా? ఎడవెల్లిలో సందకాడ పెద్ద గొడవ. ఎందుకు లతప్ప? నేను ఎవరికి బాకీ లేనే. నిజం బాబు. కుర్రోళ్ళు అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మని, నేను గోకులస్తు కృష్ణుడు పుట్టినరోజు పుట్టా. ముసలోళ్ళందరూ శ్రీరామచంద్రుడు అని. వారికి నా అభివందనాలు. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు కుర్రోడు, ఆ కుర్రోడు చెప్పాడు. ఏమని చెప్పలేదే? నేను రెడీగా పట్టుకొని ఉండను 50 నీకు ఇద్దాం. సుధాకర్ గారి గురించి నీకు తెలియదు. ఆయన ఆలోచించింది ఒకటే, ఏందో ప్రస్తుతం 50 వెనక్కి వచ్చి 500 సెకండ్ షో సినిమా. ఎవరిని బానిస్తున్నావు నువ్వు? వాళ్ళిద్దరిని బానిచ్చావా? అప్పుడు చెప్పాడు బాబు ప్రెసిడెంట్ గారు. ఏమని? ఖచ్చితంగా అది మాడా ముఖమే. అంత శుభకార్యాలకు పనికి రావట్టుందే నువ్వు. బాబు అమ్మ నీకేం తెలుసు అబ్బాయి గారి గురించి? అన్ని విషయాలు చెప్పాడే, నీకేం తెలుసు? నీకు అసలు ఏమీ తెలియదు. లతప్ప అమ్మాయి అంటుంది నిజంగా అబ్బాయి గారు వచ్చారా అంటుంది బాబు. డౌట్ లేదు, వచ్చాడని చెప్పు. అమ్మ నవ్వు చూడడం ఎట్లా ఉందో. కల్తీ ఇత్తనాల మీరు రైతులు చేత అందుకునేవాడు నవ్వుకి అబ్బాయి గారు నవ్వుకి ఏం తేడా లేదు. ఈ 100 కూడా నువ్వు తీసుకున్నాను పొగడబాకు, నీ దండం పెడతా. ఊరుకోండి బాబు. మీరంటే నాకు ఎంత ప్రేమ అనుకున్నారు బాబు. అన్నట్టు అడగటం మర్చిపోయాను. అడుగుల తప్ప ఏముంది? మీరేమనుకోరుగా? చచ్చా నీ విషయంలో నేను ఏమనుకోను తప్ప. ఇప్పుడేగా నేను రావటం. అసలు ఏమనుకోను. మీరేం బాధపడరుగా? అసలు నీ గురించి అసలు బాధపడను బాబు. మరి నాన్నగారు బాగున్నారా బాబు? అమ్మ కడుపు మాడ. మీ సూపడిన తర్వాత కదా 8 నెలల నుంచి మనసులోనే ఉన్నాడు, ఎటు బాటల్లా. అదేమిటి బాబు? నాన్నగారు కొట్టు మీదుగా వెళ్తుంటే ఎంత ప్రేమగా పలకరిస్తారో. మేము ఎవరైనా అట్నే ప్రేమగానే పలకరిస్తాం బేరం కోసం. నిజం బాబు. నాకు అనిపించుద్ది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోలేమనిపించుద్ది బాబు. అదే మాకు మిగిలింది. ఊరుకోండి బాబు. మాట అమ్మాయి అంటున్నావు. అమ్మాయి ఉందా లేకపోతే లెక్కలు చూసుకుంటుందా? అరే ఊరుగా అమ్మ కాడు మాట. అరే ఊరుగా ఎవరైనా చూస్తే నేను చేశాను అనుకుంటారా? అట్ట కాదు బాబు. అమ్మాయిని లోపల కూర్చోబెట్టి
రమేష్ గారితో ముచ్చట మొదలు పెట్టించి నేను నీ కోసం వచ్చాను. మొదలు పెట్టావో మండలం మొత్తం మొదలు పెట్టావు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఎంత పొరపాటు జరిగింది. ఇది ఏడుతా కూడా ఒక ఎకరం రాసి మన తట్టుంది మొండ. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుంటుని అబ్బా అక్కడ నుండి అడుగు కదలపరేమి రండి. ఓ రయ్యల్లో ఏం తగిలితేనే ఎట్టుంది, ఇంకా ఎవరిలో దిగితే ఎట్టుండదో నా పంట పండు. కుర్రవాడా హుషారైన వాడా అబ్బా నువ్వు ఊరకట్ట అనబాక నీకు దండం పెడతా. ఏం జరిగింది? ఏం జరిగేదంటే మనసులో ఉండే చెప్పుకునేదా. ఏంటండి ఏంటి? ఏం లేదు ఆయనకి అమ్మతో చెబుతా, నీకు చెప్పుద్దిలే. నీ వాళ్ళు చూపులలోనా లేచిపోదామా? లేచి నువ్వు లేచిపోదాం అంటావు, బాగానే ఉంది. నాకు లేవద్దు. వాళ్ళ చూపులలో నాయనా అమ్మో ఏం జరిగింది? ఏం జరిగేది ఏందండి, నాకెప్పుడు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి మూడు వచ్చుద్ది. ఏందో నీ కాలు పైన పడంగానే ఏడదాడ గదులుతుంది. ఈ దెబ్బతో నా పంట పండిందయ్యా. నువ్వెప్పుడు నా మీద ఆధారపడబాకు. బేరింగ్ కొద్ది తేడాగా ఉంది. ఏకాంత వేళ కిరాయి లేకపోతే మాత్రమేమయ్యా. ఇదేమో నేను అబ్బా 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 ఏమండి, అమ్మకు 10 ఇచ్చా, 10 పోతే పోయింది. భలే ఉందయ్యా. మొగ్గ